సో ఎప్పుడైనా ఇది మనం ఈ తప్పు చేసాము, ఇంకా మళ్ళీ లైఫ్లో ఇది చేయకూడదు అని బాధపడిన సందర్భం ఉందా? ఎందుకంటే ఇంత చక్కగా హ్యాపీగా ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను, బాధపడ్డది కానీ తప్పు చేశాను అనేది ఎప్పుడు నేను ఫీల్ అయ్యానంటే నేను ఫీల్ అవ్వక్కర్లా, ఫీల్ అయ్యేలా చేశారు నన్ను. నిజం నిజం ఓకే ఓకే అదే చెప్పారు మీరు. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పి పాపం తేజ గారు నా అస్తమాట తిట్టడం ఎందుకు చెప్పండి. పండగ పూట హ్యాపీ సంక్రాంతి. తేజ గారిగా ప్రేక్షకులుగా? తేజ గారికి స్పెషల్ గా తిడుతున్నాను అస్తమాట. మీరు అడుగుతున్నారు క్వశ్చనింగ్, నాకు అదే వస్తుంది. అదే వస్తే అందులో తేజ గారు ఉంటున్నారు, అందుకే చెప్తున్నా స్పెషల్ హ్యాపీ సంక్రాంతి తేజ. సో అదొకటే, అది నేను ఫీల్ అయ్యేలా చేసింది. ఏంటంటే కెరియర్ని ఆల్మోస్ట్ ఒక మంచి కెరియర్ని ఆ ఒక్క సినిమా వల్ల కొంచెం నెగిటివిటీ వచ్చిందేమో అని నా ఫీలింగ్. అదే జరిగింది కూడా. అది జరిగిన తర్వాత అందులో నాకు పాజిటివిటీ ఏంటంటే చిరంజీవి గారి సినిమా ఓకే, నాగబాబు గారు ప్రొడ్యూసర్గా అడ్వాన్స్ పే చేశారు. సో ఐఎమ్ హ్యాపీ. నాగబాబు గారు మన నాగబాబు సార్ కాల్డ్ మీ. చిరంజీవి గారు బ్రదర్? అదే అదే హి కాల్డ్ మీ. ఆయన ఓన్ ఫిల్మ్ అది? లేదు, ఆయన ఫోన్ చేశారు యాక్చువల్గా. ఫోన్ చేసింది ఆయన. ఈ ప్రొడక్షన్ అది మనకు తెలియదు, అన్నయ్య చూసుకుంటాడు కదా. హీ కాల్డ్ మీ అండ్ హీ కంగ్రాచులేటెడ్ మీ బికాస్ ఆఫ్ ద లుక్. ఐ కనిపించాను అలాగా, నేను ఇష్టం లేకపోయినా ఆ క్యారెక్టర్కి న్యాయం చేశాను నేను. యాజ్ అన్ ఆర్టిస్ట్ హ్యావ్ టు డూ దట్. ఆ తేజ లుక్ ఏం అడిగాడంటే ఆ లుక్ అడిగాడు వితౌట్ మేకప్, లెన్స్, ఓన్లీ లెన్స్ అండ్ లిప్స్టిక్, డార్క్ కాజల్ అలా కావాలి నాకు అన్నాడు. ఐ లాస్ట్ వెయిట్ నిజం కోసం. ఒక ట్రైనర్ని పెట్టారు. ఐ లాస్ట్ వెయిట్ ఫర్ దట్. ఆ బాడీ షేప్ అది అలా కావాలి నాకు, శారీ అది ప్లే ఇలా ఉండాలి నాకు అని అంటే అది చేశాను. బట్ నాకు కాల్ చేసి నాగబాబు సార్ స్కిన్ లోపల ట్యూబ్లైట్ పెట్టుకున్నావు నువ్వు, వెలిగిపోతున్నావు, చాలా బాగున్నావు నాన్న అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. ఇలాగా అనుకుంటున్నాము సార్ తోటి అంటే. దట్ వాజ్ అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సార్తో చేయాలని నాకెందుకు ఉండదు. సో ఐ యాక్సెప్టెడ్ అండ్ ఐ డొనేటెడ్ మై ఐస్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి. సో సార్ అదేంటండి, ఏంటి మొదటి నుంచి అనుకుంటేవరా మనం డొనేట్ చేయాలి? నేను ఐఎమ్ నాట్ ఎ ప్లానర్ అండి, ప్లానింగ్ ఏది ఉండదు. మనం ప్లాన్ ఎందుకు అనిపించింది? ఏమన్నా బలమైన రీజన్ ఉందా? నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో, పెళ్లి పందిరి మూవీ చేసినప్పుడు ఐ ఫెల్ట్ దట్ ఐ హ్యావ్ టు డొనేట్ మై ఐస్. సో నాన్నగారు ఉండుంటే ఒప్పుకునేవారు కాదు ఖచ్చితంగా, అమ్మకు తెలీదు, అన్నయ్య నో అండు. సో నా 21st బర్త్డేకి, 21st బర్త్డేకి, అవును 21st బర్త్డేకి వెళ్ళి ఐ డొనేటెడ్ మై ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సార్. మ్యారేజ్ కాకముందు? అవును. ఓకే ఫైన్. మ్యారేజ్ కాకముందే ఐ డొనేటెడ్ మై ఐస్. అండ్ అప్పుడు ఒక మీడియా తరపు నుంచి ఒక ఆయన వస్తే ఆయనకి చెప్పారు రాశితో సినిమా చేయబోతున్నాను ఆఫ్టర్ సో లాంగ్. చిరంజీవి గారిని కలిసారా అప్పుడు? కలిసే ఆఫీస్లో, అక్కడ వేరే చోట ఉండేది ఆఫీస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అనుకుంటా, గుర్తులేదు. ఆఫీసే, ఆయన క్యాబిన్లోనే. ఆయనే చెప్పారు నాకు స్వీట్ పెట్టారు, ఆ రోజు నా బర్త్డే, స్వీట్ పెట్టారు నాకు. సో డొనేట్ చేశాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ బికాస్ ఆఫ్ ఐఎమ్ ద ఫస్ట్ ఉమెన్ హూ డొనేటెడ్ మై ఐస్. చాలా మంది కూడా డోనర్స్ వచ్చారు అప్పుడు, ఏమో తెలియదు. తర్వాత కూడా న్యూస్ కూడా చాలా ఎక్కువ పేపర్లో తెలీదు. అది చెప్పారు ఆయన, అది నాకు నిజంగా ఆయన చెప్పారు, నాకు కూడా తెలియదు. సో అమ్మాయిలు ఎవరు ఇంతవరకు డొనేట్ చేయలేదు, యు ఆర్ ద వన్, యూ విల్ బి ద మోటివేషన్. బాగుంది, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్, మీతో వర్క్ చేయబోతున్నాను. ఆయనకి యాక్చువల్గా నా డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, శ్రీకి చాలాసార్లు చెప్పారంట, భలే చేస్తే కదరా పిల్ల, అసలు దుమ్ 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 దూకుతా ఉంటాడు. ఆయనే అసలు ఆయన పక్కన నాకు ఫేవరెట్స్ వచ్చి రాధా అమ్మలోను భానుప్రియ మేడం, ఇట్లా కొంతమంది నాకు. ఆయన నా డాన్స్ గురించి మాట్లాడారంటే ఇంకా నాకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ శ్రీస కలిసినప్పుడు థ్యాంక్ యూ చెప్పు, ఇన్ని ఫోన్ కాల్స్, ఇన్ని కమ్యూనికేషన్ ఉండేది కాదు. సో శ్రీ రెగ్యులర్గా వెళ్ళడం అనేది మీ అందరికీ కూడా తెలుసు కదా. అప్పుడు నేను చెప్పాను థ్యాంక్స్ చెప్పవా ప్లీజ్ అని. సో అది మిస్ అయిందా ఏంటి? ప్రాజెక్టా తెలియదు నాకు ఎందుకు మిస్ అయిందో. సంథింగ్ వెంట్ అది సిట్టింగ్స్ అప్పుడు ఏదో స్టోరీ కరెక్ట్ గా ఆయనకి సెట్ అవ్వలేదు, సంథింగ్ హ్యాపెండ్. అది జరిగి ఉంటే ఇంకో 2 years నేను ఐ మీన్ వుడ్ హ్యావ్ బీన్ వచ్చి ఉండేదాన్ని. సో ఎప్పుడైతే అది లేదనేది తెలిసింది, చాలా 6-7 months కి తెలిసింది. స్టిల్ అప్పటికి అలాగే మెయింటైన్ చేస్తున్నాను, జస్ట్ మెయింటైనింగ్ మై డైట్, వెయిట్ అంతా. ఎప్పుడైతే క్యాన్సల్ అని బాబురావు గారు తెలుసు కదా ఆయన, హీ కాల్డ్ మై బ్రదర్ అండ్ సెడ్ దట్ అనుకోకుండా క్యాన్సిల్ అయింది విజయ్ గారు, చూద్దాంలేండి అంటే. అన్నయ్యకి తెలియకుండా అన్నయ్య బయటకు వెళ్ళినప్పుడు ఐ కాల్డ్ హిమ్, బాబురావు గారు ఇంక ఈ సినిమాలు ఏం చూడకండి మీరు. ఏం మేడం వై సడన్ ఆల్ ఆఫ్ సడన్
I just want to get married. Let me go. Let me take a